317 జీవోతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐకాసా సర్కార్ను కోరింది. హైదరాబాద్ నాంపల్లిలో సమావేశమైన ఐకాసా 4 డిఏలతో పాటు 5వ డిఏను విడుదల చేయాలని కోరారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి సిపిఎస్ ను రద్దు చేయాలన్నారు. సిపిఎస్ తీసుకొచ్చిన సెప్టెంబర్ 1న చీకటి రోజుగా ప్రకటిస్తామన్నారు. వెంటనే ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డిని త్వరలో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. చాలా ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి. మా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ అయినా లేకపోతే 317 అయినా చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి. కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కార మార్గం అయితే అని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 4 డిఏలు ఇలా పెండింగ్ ఉన్నాయి. 5వ డిఏ వచ్చేది ఉంది. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొట్టమొదటి డిమాండ్ గా డిఏలను వెంటనే విడుదల చేయాలి. మరి చాలా ఉద్యోగులలో పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని, అలాగే ఆ సిపిఎస్ ను రద్దు చేస్తానని మేనిఫెస్టో పెట్టిన సందర్భం. దాన్ని కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ రోజును పెన్షన్ విద్రోహ దినంగా మార్స్తామని ఆ రోజు కూడా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా జేఏసీ నిర్ణయించింది.